దేవుని మందిరానికి వచ్చి క్రైస్తవుని చెప్పుకొని తాగాడు అనుకో, లేకపోతే వ్యభిచారం చేశాడు అనుకో, లేకపోతే రౌడీజం చేస్తున్నాడు అనుకో, ఇలాంటి వ్యక్తులు క్రైస్తవులుగా చలామణి అవుతూ లోకంలో కనబడ్డారు అనుకోండి, అన్ని జనులు దేవుడిని నమ్మగలరా? పైగా ఏమని చెప్తారు? దూషిస్తారు. ఏమని దూషిస్తారు? ఇటు దేవుడిని నమ్మితే ఏం చేస్తున్నాడు రా, దొంగతనం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు అని వాళ్ళే అంటారు కదా. ఇక మేమే నమ్మేది, మేమే బెటర్ అన్న పరిస్థితుల్లో ఎవరు ఉంటారా లేదా? అందుకే చెప్పాడు. ఏమని అంటాడంటే, అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యని మంచి ప్రవర్తన గలవారిని మిమ్మను బతిమాలు కొనుచున్నాడంట. ప్లీడింగ్ అంటే తెలుసా? ప్లీడింగ్ అంటే బ్రతిలాడుతున్నాడని అర్థం. విశ్వాసుల్ని పేతురైన దైవజనుడు పత్రిక రాస్తూ బతిలాడుతున్నాడు. బాబు, అంతర్గత సమస్యలను జయించండి, శరీరాశుల్ని విసర్జించండి, అన్ని జనుల మధ్య మనం నివసించేటప్పుడు సత్ప్రవర్తన కలిగిన వారే మంచి విశ్వాసంతో నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తుంటున్నాడు.